అమ్మా నమస్తే. నమస్తే అమ్మా, ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకుంటారు. అసలు ఎందుకు రాసుకోవాలి పసుపు? మన ధర్మంలో ఉన్నటువంటిదే పసుపు ప్రాధాన్యత, లక్ష్మీప్రదమైనటువంటిది. ఆడవాళ్ళకు కొన్ని నియమాలు పెట్టారు కదా, బొట్టు, పసుపు, గాజులు, పువ్వులు, చేతులన్నీ కూడా పంచమాంగళ్యాల కింద చెప్పకూడదు. పెళ్ళైనటువంటి వాళ్ళకి మంగళసూత్రాలు, మెట్టెలు ఇవన్నీ కూడా పంచమాంగళ్యాల కిందకు వస్తాయి. పసుపు రాసుకోవటం అనేటటువంటిది ఇప్పటి నుంచి లేదు, ఎప్పటి నుంచో పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. చూడండి, దాన్ని కూడా మన వాళ్ళు ఒక శాస్త్రపరంగా, శాస్త్రం అంటే ఏంటి అర్థం, శాసించి చెప్పేది శాస్త్రం అంటారు కదా. అంటే నువ్వు ఈ పని చెయ్యి అంటే ఖచ్చితంగా మనం చేస్తాం, ఇది శాస్త్ర సమ్మతం, శాస్త్రం చెప్పింది చెయ్యండి, మీకు మంచిది అని చెప్తున్నారు. ఎందుకు చెప్పారు? ఇందులో కూడా ఒక సైంటిఫిక్ రీజన్, మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. ఆడవాళ్ళకి ఎక్కువగా నీళ్ళలో పని ఉంటుంది కదా, అందుకని చెప్పి వాళ్ళ కాళ్ళు పూర్వపు నిజంగానే మా చిన్నప్పుడు నేను మా అమ్మగారి కాళ్ళు కానీ, మా అమ్మమ్మ గారు, నాయనమ్మ గారి ఇంట్లో పెద్దవాళ్ళందరూ కాళ్ళు నేను చూసేదాన్ని. వాళ్ళు పొద్దుగూకులు బావి దగ్గర నీళ్లు తోడటం, ఆ బావి దగ్గర పని చేయటం, వర్షం పడుతుంటే కూడా అంతే కదా, వర్షం పడుతున్నా కానీ ఆ బావి దగ్గర నీళ్లు తోడుకోవటం, అక్కడి నుంచి తీసుకురావటం, ఇవంతా మత్తుగూగులు ఈ మధ్యలో, ఈ వేళ్ల మధ్యలో తెల్లగా పాచిపోయి ఉండేది. పాపం రాత్రిపూట నోవా క్రీములు, ఆ క్రీములు, ఈ క్రీములు రాసుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ మనకంటే ట్యాపులు తిప్పుకునేది వచ్చేసింది, అంతా కూడా ఈజీ ప్రాసెస్ కదా ఇప్పుడంతా, చాలా తేలికైనటువంటి దానికే మనం ఏదో అంటారు, 30 తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగుతున్నాం అనేటటువంటి ఫీలింగ్లోను, లేకపోతే మొయ్యలేనంత బరువు మనం మోసేస్తున్నాం అనే ఫీలింగ్లో ఇలాగ బాధపడిపోతున్నాం. దీనికే మనం చేయలేకపోతున్నాం. ఏమిటి, మిక్సీ తిప్పుకోవడానికి బాధ, గ్రైండర్ స్విచ్ చేయడానికి బాధ, అన్ని స్విచ్లే కదమ్మా, ఒక ఏది స్విచ్ లేదు, ఒక ప్యూరిట్ ఆన్ చేసుకోవడానికి స్విచ్, ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి. కానీ పూర్వం అలా లేదు కదా, అంత కష్టపడటం, బావిలో నీళ్లు తోడుకోవటం, ఆ నీళ్లు తీసుకొని వచ్చి మళ్ళీ కాచటం, దాన్ని వడగట్టడం, దాన్ని కుండలోనో బిందెలోనో పోయటం, ఇలాంటివన్నీ ఉండేవి. వాళ్ళు అంత కష్టపడేవాళ్ళు. అందుకని చెప్పి ఆ పద్ధతిని ఏర్పాటు చేశారు. మన సంప్రదాయంలో కూడా చూడు, పసుపుకు ప్రాధాన్యత ఉంది కదమ్మా. గణపతి పూజ చేస్తున్నాం, మొట్టమొదటి ఏం చేస్తాం, పసుపుతో గణపతి చేస్తాం కదా. హరిద్రా గణపతి అని మనం 32 గణపతులు ఉన్నాయి కదా, 32 గణపతుల్లో మొట్టమొదటిగా మనకి చేసుకునే గణపతి, ఇంకా గౌరీ పూజకు కూడా పసుపుతో వాడతాం. అవునమ్మా, గౌరీ పూజకు కూడా చూడండి, ఏ పూజ చేసినా గణపతి పూజ లేకుండా మనం పూజ చేయం. హరిద్రా గణపతి అని చేస్తాం. అదేవిధంగా ఆడవాళ్ళు చేసుకునేటటువంటి ఏ నోము, వ్రతాలు, పూజలు, వాటన్నిటికీ కూడాను గౌరీదేవి. మొట్టమొదటిగా వివాహం అప్పుడు కూడా అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తారు కదా, అప్పుడు కూడా సన్నగల్లు అవి పెట్టించేసి దాని మీద గౌరీదేవిని, కొంతమంది గౌరీ ఇంట్లో ఉంటే అవి తెచ్చుకుంటారు, లేని పక్షంలో ఈ గౌరీనే పెడతారు కదా. ఈ గౌరీదేవికి, గణపతికి వాడటమే కాకుండా సామాన్యంగా మనం కూడా అందరూ కాళ్ళకు పసుపు పూసుకోవడం. కాళ్ళకు పసుపు పూసుకునే దాంట్లో కూడా ఒక పద్ధతి చెప్పారు. ఒక చిన్న గిన్నెలో కలుపుకొని పూసుకోవడం ఒక పద్ధతి. ఇప్పుడు మరి రోజు పూసుకుంటున్నాం కదండి, ఏదో నలుగురు ఉంటేనో, లేకపోతే కనుక ఒక గుమ్మానికి పూయటానికో, లేకపోతే పేరెంట్ సందర్భంలోనో అయితే ఒక గిన్నెలో కలుపుకుంటామండి. నిత్యకృత్యంలో అయితే కాళ్ళకు పూసుకునేదానికి ఒక్కొక్కళ్ళకి, ఇద్దరికి చిన్న గిన్నెలతో ఏం కలిపేస్తామండి, ఇలా పూసుకుంటాం మేము అంటారు. తప్పు లేదు, అందుకు నేనేనంతే, చేతిలో వేసుకొని శుభ్రంగా కలుపుకొని దాన్ని కాళ్ళకు పూసుకుంటాం. అట్లా కాకుండా కొంతమంది అలా చేయటం తప్పులేదు, అది కూడా మనకు పద్ధతి చెప్పారు. ఇట్లా వెనక నుంచి చీలమండ నుంచి పూసుకోమని చెప్తారు పసుపు, ఇలా చీలమండ నుంచి ముందుకు పూసుకోమని చెప్తారు. ఇలా అది కూడా మొత్తం కలవాలి. ఎక్కడైతే గనక కలవకుండా బొల్లులుగా ఉండకూడదు అనేవాళ్ళు. బొల్లులుగా ఉంటే బొల్లి పిల్లలు పుడతారు అంటూ ఉండేవాడు పెద్దవాళ్ళు. దీనికి కూడా అంటే అట్లా జాగ్రత్తగా తీసుకున్నాం అనుకో, మొత్తం కవర్ అవుతుంది కదా. ఎక్కడైనా కానీ కాలికి కవర్ అవ్వలేదనుకో, మళ్ళీ మనం వంటింట్లో చేస్తున్నప్పుడు ఇదేంటి కత్తిపీట ఉందనుకోమ్మా, ఆ కత్తిపీట కోసుకుందనుకో, కాలేసామనుకో, మరి వెంటనే దానికి సెప్టిక్ అయి నానా ఇదే అవుతుంది కదా. అదంతా అవ్వకుండా ఉండటం కోసమని అందుకని చెప్పి మొత్తం గ్యాపులు లేకుండా పూయమన్నారు. గ్యాపులు లేకుండా పూయమన్నాడు, హడావుడిగా పూసేస్తాం కదా. మన మీద మనకు శ్రద్ధ తక్కువ ఆడవాళ్ళకి సహజంగా. అవునమ్మా, మగవాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మొత్తానికి చేస్తాం, కానీ మన దగ్గరికి వచ్చేసరికి చేసుకుందాంలే అనిపిస్తుంది సహజంగా. అందుకని చెప్పి ఈ మాట ఇట్లా మీరు జాగ్రత్తగా పూసుకోండి,
ఏదైనా తగలరాని తగిలితే ఖచ్చితంగా మీకు ఎక్కడైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో దెబ్బ తగిలితే మీరు ఇబ్బంది పడతారంటే మనం పట్టించుకోం. అందుకని బొల్లులు ఉంటే బొల్లు పిల్లలు పుడతారంటే భయం మళ్ళీ మనకి. అందుకని ఇక్కడ ఈ మాట చెప్పారనమాట. అంటే ఇది ఒక యాంటీబయాటిక్ కూడా యాంటీబయాటిక్కే కదా, ఖచ్చితంగా యాంటీబయాటిక్. చూడండి ఎవరికైనా ఒక చిన్న దెబ్బ తగిలితే వెంటనే మొట్టమొదట పసుపు వేస్తారు. ఏమైతుంది, రక్తం అన్నది అక్కడ గడ్డగట్టి ఆగిపోతుంది కారటం కదా ముఖ్యంగా. అందుకని చెప్పి ఆడవాళ్ళకి నీళ్ళలో పని, ఈ కత్తులు కటార్లు చాకులు మరి కోస్తూ ఉన్నప్పుడు ఏదో చిన్న దెబ్బ తగలకుండా ఉండదు కదా. ఈ చేతికైనా సరే చూడండి, కూర తరుగుతుంటే ఎక్కువగా కోసుకుంటూ ఉంటుంది. ఆ చేసేటప్పుడు గాయాలు, కూరగాయలు కట్ చేసేటప్పుడు గాయాలు ఇవన్నీ కూడా మనకి మన దాకా మనం బాగుంటేనేగా ఇల్లాలు బాగుంటేనే ఇల్లంతా బాగుంటుంది కదా. అందుకని చెప్పి ఈ దెబ్బల వల్ల కలిగేటటువంటి బాధలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసమని ఈ పసుపుని పూసుకోమన్నారు. పుట్టుకునేటప్పుడు ఏం చేస్తాం మనం, చేత్తో కలుపుతాం కదా, కలిపినప్పుడు ఈ చేతికంతా ఉంటుంది కదా. అంటే ఇక్కడ నీకు ఒక రకమైనటువంటి రక్షణ కవచం ఏర్పాటైంది. అందుకేనా అమ్మ పెద్దవాళ్ళు స్నానం చేసే ముందు కూడా పసుపు రాసుకోమని చెప్తారు. అంతే కదా, మరి మొహానికి పసుపు రాసుకోవటం, సూత్రానికి పసుపు రాసుకోవటం, దాని ద్వారా చేతులకంతా కూడా ఉంటుంది. నీళ్ళల్లో వచ్చేటటువంటి కానీ కత్తులు కటార్ల వల్ల కానీ, పొయ్యి దగ్గర వల్ల కానీ, నిప్పు వల్ల కానీ, దేని వల్ల కూడా ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం అనేది. అయితే ఇక్కడ పసుపు పూసుకునేటటువంటి రోజు పూసుకున్నా కూడా అమ్మ, ఎప్పుడైనా పూసుకున్నా కొంచెము పసుపుని కాళ్ళ మీద వేసేసి కొంతమంది నీళ్లు పోసేస్తారు. అలా పోయకూడదు, మనం ముందుగానే కలుపుకోవాలి. గిన్నెలో కలుపుకోవడం సరే, లేదంటే ఒకళ్ళిద్దరి కోసం ఎట్లాగంటే చేత్తోనే ఇలా అలా కలుపుకోవచ్చు చేత్తో. కానీ మొత్తం అంతా కాలు మీద మొత్తం అంత 4 మూలలో కలిసే విధంగా పూసుకోవడం ఒకటైతే, పొడి పసుపు కాలు మీద వేయకూడదు. పొడి పసుపుని వేయకూడదు ఎప్పుడు కూడా. మనకు తడుపుకొని దాన్నే పూసుకోవాలి. ఇదొకటి. ఇంకొకటి, గుమ్మానికి కూడా కొంతమంది ఒక్క గుమ్మమే కదా అని చెప్పేసి ఆ పసుపుని గుమ్మ మీద ఇలా చల్లేస్తారు, చల్లేసి నీళ్లు పోసేస్తారు ఇట్ట. ఎందుకంటే తుడిచినట్టుగా ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కదా, అలికినట్టు అవుతుంది కదా. అలికినట్టు అయిపోతే మొత్తం పూసినట్టు అవుతుంది. అందుకని తర్వాత కుంకుమ బొట్లును బియ్యం పిండి బొట్లు పెట్టచ్చులే అనుకుంటారు. అలా కూడా చేయకూడదు. మనం ఒక్క గుమ్మం అయితే మాత్రమే. ఇప్పుడు చేతి కాలుకి ఎలా పూసుకుంటున్నామో, పోని గిన్నె లేదు చేత్తోనే అనుకున్నప్పుడు ఇట్లా అక్కడే మనం చేతిలోనే కలుపుకోవచ్చు. కానీ దాని మీద మడుగు పొడి పసుపు అనేటటువంటిది కాలు మీద వేయకూడదు, అక్కడ కూడా వేయకూడదు. మనం ఎందుకు లక్ష్మీవ్రతంగా భావిస్తాం కదా, అందుకని చెప్పి మనం గౌరవం ఇవ్వాలి. ఆడవాళ్ళు పసుపు పూసుకునే దానికి కూడాను ఎంతో సైంటిఫిక్ రీజన్ ఉన్నది. ఇటు ఆధ్యాత్మికంగాను మనం ఆధునికంగాను. చూడండి, ఆషాఢ మాసంలో బోనాల సమయంలో మొదలు పెడతారు ఈ పసుపు పూసుకోవటం. ఆ తర్వాత నుంచి శ్రావణ మాసంలో పూసుకుంటాం కదా. తర్వాత భాద్రపద మాసం అంతా పండుగలే, వినాయక చవితి అని వరుసగా అన్నీ వస్తాయి కదా. ఆ తర్వాత ఆ సీజన్లోకి వెళ్ళేసరికి అమ్మవారి నవరాత్రులు వస్తాయి. అంటే ఈ వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు ఎప్పుడైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులకు పడకుండా ఆడవాళ్ళకి ఈ మాసాలన్నీ కూడా ఖచ్చితంగా పూసుకోండి అని చెప్పి. రోజు పూసుకోవడం మంచిదే, లేని పక్షంలో కనీసమని. ఇంకొక మాట కూడా చెప్తారు చూడండి, వారానికి 2 రోజులైనా సరే, ఏ శుక్రవారం మంగళవారం నాడైనా సరే, లేకపోతే శుక్రవారం శనివారం అయినా సరే మీరు కాళ్ళ ఖచ్చితంగా పసుపు పూసుకోండి అంటారు. అంటే రక్షణలాగా ఉంటుంది అని చెప్పడం. ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు పూసుకోవటం అనేది చాలా మంచిది. చూడటానికి కూడా బాగుంటుంది కదా, అందంగా కూడా, కాళ్ళు అందంగా కనబడతాయి కదా. నమస్తే అమ్మ.